నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలిక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నడుం బిగించారు. సామాన్యుల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో ఆయన నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు టౌన్ హాస్పిటల్లోని బీవీఎస్ మున్సిపల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీవీఎస్ పాఠశాలను సందర్శించిన మంత్రి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు 5.5 కోట్ల సిఎస్ఆర్ నిధులను ఓ దాత కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 14 హై స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి విఆర్ హై స్కూల్ నేను చదివింది. సరే, గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది పూర్తిగా. దాన్ని మళ్ళా అటు మా పిల్లలు మరి ఎన్సిసి ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. షార్ట్ పీరియడ్లో కేవలం 4 నెలల్లోనే ఆ స్కూల్ మొత్తాన్ని చేశారు. ఈరోజు 1000 మంది పిల్లలు పేదలు నిరుపేదలు చదువుతున్నారు అక్కడ. ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఐడెంటిఫై చేసి, అంటే బీడీలు చుట్టుకునే తల్లిదండ్రుల పిల్లలు, ఇళ్లలో పోయి పాసిపని చేసుకునేవాడు పిల్లలు, స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్ పిల్లలు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిటీ మొత్తంలో పెట్టాము. అయితే అది అయిన తర్వాత 28 డివిజన్ నుంచి ప్రజల నుంచి నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి. సార్, మా పిల్లవాడిని విఆర్ హై స్కూల్లో పెట్టండి, విఆర్ హై స్కూల్లో పెట్టండి అని. కానీ అక్కడ పెట్టడానికి 1000 కెపాసిటీ కాబట్టి మిగతా 14 స్కూల్స్ కూడా మోడర్నైజ్ చేస్తానని విద్యాశాఖ మంత్రి గౌరవైన లోకేష్ గారికి చెప్పటం, వారు వెంటనే టేకప్ చేయమంటాం. దాని మీద అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గవర్నర్ ఎంపీ గారు, ఆయన తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్స్ ముందు నిలబెట్టా. ఆయన చూడంగానే నేను కూడా స్కూల్ చేస్తానని వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన తీసుకొచ్చారు పెట్టా. ఆయన చూడంగానే నేను కూడా స్కూల్ చేస్తాను, మూలాపాటి స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు, రెడ్డి ల్యాబ్స్, అమెరికాలో డాక్టర్ భాస్కర్, అదేవిధంగా బేదా మస్తానరావు ఎంపీ గారు, ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్కూల్ అప్పచెప్పాను. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ చూస్తున్నారు. ఈ స్కూల్ కూడా యాక్చువల్గా నేను ఒక రిక్వెస్ట్ చేశాను. సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ చేసి పెడతామన్నారు. వాళ్ళందరూ సిఎస్ఆర్ ఫండ్లు అడుగుతున్నారు. కొంత మున్సిపాలిటీ చేస్తుంది, కొంత సిఎస్ఆర్, కొంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇలా ఈరోజు ఈ స్కూల్ కూడా యాక్చువల్గా ఆ సౌరాష్ట్ర వాళ్ళు యాక్చువల్గా ముందుకు వచ్చారు. ఈరోజు ఇవాళ వచ్చి ఇక్కడ హెడ్ మాస్టర్తోనూ 50 సంవత్సరాల క్రితం చదివిన ఈ స్కూల్లో చదువుకున్న మహిళలు లాస్ట్ వీక్ ఇక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ ఐఏఎస్ కృష్ణయ్య గారి యొక్క మిస్సెస్ కూడా ఇక్కడే చదివింది, అరుణ గారు. వారంతా నన్ను ఇన్వైట్ చేస్తే లాస్ట్ వీక్ వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని డిస్కస్ చేశారు. వాళ్ళందరూ చెప్తే ఆల్రెడీ స్కూల్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేశానమ్మా, చేస్తాను తొందరలో అన్నాను. అయితే నిన్న మా అధికారులతో మాట్లాడితే ఇమీడియట్గా కొన్ని చేయాల్సి ఉన్నాయంటే వాళ్ళు వచ్చి కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా వచ్చారు. అటు హెడ్ మాస్టరు, పీఈటీ అందరితో కలిసి డిస్కస్ చేసాం. మాస్టర్ ప్లాన్ అధికారులు చేశారు. మొత్తం ఇది మాస్టర్ ప్లాన్. ఈ స్కూల్కి ఉన్న దాంట్లో మరొక 2 బ్లాకులు కూడా కడతారు ఫ్యూచర్లో ఫేజుల మేనర్లో. ఫస్ట్ ఇమీడియట్గా అంటే 26 హాలిడే, 27వ తేదీ టెండర్ పిలవన్నాను. ఫస్ట్ ఏదైతే రూములు ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఆ ఇన్కంప్లీట్ పూర్తి చేసేటట్టుగా, ఎలక్ట్రికల్ వైర్ పూర్తి చేసేటట్టుగా, బెంచెస్ కావాలన్న 250 బెంచెస్, ఆ 250 బెంచెస్ ఇమీడియట్గా వచ్చేటట్టుగా, దాదాపు ఒక 80 లక్షల వరకు ఎస్టిమేషన్ అవుతుంది. ఆ 80 లక్షలకి ఆల్రెడీ ఏర్పాటు చేశాను ఫండ్. అందులో 40 లక్షలు అయితే ఆల్రెడీ కమిషనర్ అకౌంట్కి వచ్చింది. ఆయన ఖర్చు పెట్టడమే లేట్. మిగతా 40 లక్షలు కూడా తెప్పిస్తాను. ఈ స్కూల్ని వన్ ఆఫ్ ది బెస్ట్. అదేవిధంగా పక్కన స్టేడియం ఉంది. అయితే స్టేడియం కట్టారు, దాన్ని పూర్తిగా యూటిలైజ్ కావట్లా. అయితే ఇక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఏమంటారంటే ఇది గర్ల్స్ స్కూల్ కదా సార్, మహిళలు బయట వాళ్ళు కూడా వచ్చి స్టేడియంని వాడుకునేటట్టుగా మాకు ఉపయోగించేట్టుగా చేయమన్నారు. దాని కమిషనర్ గారికి చెప్పాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ ఎంఏ కూడా చెప్పాను. దానికి లోకల్ మహిళలు
వాడుకోవటానికి ఏదైనా మెంబర్షిప్గా పెట్టి, అంటే మళ్ళీ ఎవరంటే ఆడొచ్చి అక్కడ ఏదంటే అది చేయకుండా మెంబర్షిప్గా పెట్టి ఆ బయట మహిళలు మిగతాది స్కూల్ పిల్లలు ఆడుకునేట్టుగా చేయమని చెప్పాను. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నానండి, ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేయాల, నేను చేసింది విఆర్ఐ స్కూల్ ఒక్కటి ఓపెన్ చేస్తానన్నా, కానీ శాసనసభ్యుని ఇక్కడ ఖచ్చితంగా ఇది నా నైతిక బాధ్యత. ఖచ్చితంగా నెల్లూరులో 15 స్కూల్స్, అందుకనే 42, 43, 48లో అక్కడ పిల్లలకి ఎటువంటి మంచి స్కూల్ లేదు. చాలా ఆలోచించా, అక్కడ స్థలాలు లేవు కట్టాలంటే ఏం చేయాలా, కానీ పేదలు నిరుపేదలు అక్కడ ఉన్నారు. 42, 43, 41, 48. అయితే ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో అన్న, ఇలా చేయాలని కోరిక, ఆడ పేద పిల్లలు ఉన్నారు, స్ట్రైట్ లేదంటే వెంటనే ఆయన, సార్ వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంది, మీరు కట్టిస్తానంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తానన్నారు. వెంటనే 5 ఎకరాలు శాంక్షన్ చేయమన్నాను, శాంక్షన్ చేశారు. దాన్ని ఒక కంపెనీ వాళ్ళని యాక్చువల్గా సీఎం రమేష్ గారు వాళ్ళ బ్రదర్, ఆ కంపెనీ వాళ్ళని అడిగాను, వాళ్ళు దాన్ని కడతామన్నారు. ఆల్రెడీ ఇంజనీర్లు పంపించారు. ప్లాన్ ఏదైతే ఉందో ఇచ్చిన ప్లాన్కి స్ట్రక్చరల్ డిజైన్స్ చేస్తున్నారు. బహుశా నెక్స్ట్ సాటర్డేకి డిజైన్ కూడా అయిపోతుంది. అయిపోతే ఒక 15 days లోపల, ఎందుకంటే స్ట్రక్చరల్ డిజైన్ కాకుండా చేయాలి, అది అవ్వగానే అక్కడ కూడా శంకుస్థాపన చేసి ఆ స్కూల్ని కూడా విఆర్ఐ స్కూల్ కంటే ది బెస్ట్ స్కూల్గా చేయటమే నా ధ్యేయం. ఎవరైతే ఈరోజు దాతలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పా, నేను చేయించిన విఆర్ఐ స్కూల్ కంటే మీరు చేసే స్కూల్ ఇంకా బెటర్గా ఉండాలని వాళ్ళందరూ కూడా అదే ఉద్దేశం చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 15 స్కూల్స్ అయితే 15,000 మంది పిల్లలు చదువుకోగలరు. ఇప్పుడున్న 54 స్కూల్స్ ఉన్నాయి నా టౌన్లో. 54లో కలిసి ఉండేది 8,000, 10,000. 54 స్కూల్స్లో ఉండేది 10,000. కానీ 10 స్కూల్స్ హై స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలని, ఇవి తయారైతే 15,000 మంది కేవలం ఈ 15 స్కూల్స్ చదువుతారు. తర్వాత మిగతా స్కూల్లో వాటిని కూడా స్లోగా 1 by 1 డెవలప్ చేస్తారు. ఏ విద్య ద్వారానైతే కడు పేదరికంలో పుట్టి తను ఇంత ఉన్నత స్థానంలో ఉన్నానో బాగా ఆలోచన చేసి తనలాగే అనేక మంది, వేలాది మంది పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో భావితరాల నాయకులుగా, ప్రయోజకులుగా సమాజంలో ఉన్నత స్థానానికి రావాలా అని ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 ఉన్నత పాఠశాలలు, హై స్కూల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రెడీ చేయించాలా, తద్వారా మంచి విద్యని పేదవాళ్ళందరికీ కూడా అందించాలని ఒక ఆలోచన చేసి 2024 ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం దశాబ్దాల చరిత్ర కలిగి మూసివేయబడినటువంటి విఆర్ హై స్కూల్ని ఏ విధంగా తీర్చిదిద్దాడో పూర్తి స్థాయిలో ఎన్సీసీ వారు, నారాయణ సార్ కుటుంబ సభ్యులు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో బహుశా భారతదేశంలోనే ఏ ప్రభుత్వ పాఠశాల లేని విధంగా తీర్చిదిద్దారో అదే విధంగా మిగతా అన్ని పాఠశాలలు కూడా నేను తీర్చిదిద్దాలని సంకల్పించి గత వారం ఈ హై స్కూల్లో గతంలో చదువుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వారందరూ కూడా నారాయణ సార్ గారిని, సార్ ఒక్కసారి మేము గతంలో చదువుకున్న స్కూల్కి రండి, విజిట్ చేయండి అని వారు, స్థానిక కార్పొరేటర్ కిన్నెర మాలాద్రన్ గారు వారు ఆహ్వానించిన మీదట గత వారం ఇక్కడ రావడం జరిగింది. బివిఎస్ బాలికోన్నత పాఠశాల, నెల్లూరు నగరంలో 2 ఉన్నాయి బాలికోన్నత పాఠశాలలు. ఒకటి తూర్పు ప్రాంతమైనటువంటి బివిఎస్ బాలికోన్నత పాఠశాల, రెండవది మూలాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల. మూలాపేటలో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల టిఎస్ఆర్ గ్రూప్ అనే గ్రూప్ చేత దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించే వచ్చే విద్యా సంస్థల నుంచే పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించాలని చెప్పి ఆల్మోస్ట్ 60-70% పని పూర్తయింది. ఇక్కడికి వచ్చారు, దీన్ని కూడా రెడీ చేయించాలని పోయినసారి పూర్వ విద్యార్థులు, స్థానిక కార్పొరేటర్ అడిగిన తర్వాత ఆలోచన చేసి ఈ హై స్కూల్ని కూడా 15 కోట్ల రూపాయల పైన వెచ్చించి రెడీ చేయబోతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ విద్యా సంస్థ పూర్తిగా వస్తుంది.
మరి కొద్ది రోజుల్లో పరీక్షా సమయం ఉంది. హెడ్ మాస్టర్ గారితో ఇప్పుడే మాట్లాడారు. మీకు తక్షణం కావాల్సినటువంటి ఇమీడియట్ గా కావాల్సిన అవసరాలు ఏమున్నాయంటే హెడ్ మాస్టర్ గారు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధ్యాపకులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, వారికి కావాల్సిన తక్షణం కావాల్సినటువంటి సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని వైరింగ్స్ పోయి ఉన్నాయి, కొన్ని దగ్గర బెంచీలు లేవు, కొన్ని దగ్గర పూర్తి స్థాయిలో ఈ పెయింట్లన్నీ పోయి పెచ్చులు ఉడుతున్నాయి సార్ అని చెప్తే వాటన్నిటికీ ఎంత అవుతాయని సుమారుగా కమిషనర్ గారిని, ఇంజనీరింగ్ అధికారులను అడిగితే దాదాపు 80 లక్షల రూపాయలు అవుతాయని చెప్పారు. మారు ఆలోచన చేయకుండా ఇప్పటికిప్పుడే ఎప్పుడు టెండర్ పిలుస్తావు, ఎప్పుడు పూర్తి చేస్తావు, అధికారులను అడిగితే ఈ నెలాఖరులో టెండర్ పిలిచి ఫిబ్రవరి 28వ తారీఖు డెడ్ లైన్ పెట్టి పూర్తి చేసేదానికి ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటికిప్పుడే చెప్పడం జరిగింది. మనం ఎంతో మంది నాయకులను చూసాం, రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం మాట్లాడే నాయకులను చూసాం. ఇటువంటి నాయకులను చూశారా అని అడుగుతున్నా. దీంట్లో ఏ స్వార్థం లేదు. దీనివల్ల నారాయణ సార్ గారికి రాజకీయ స్వార్థం లేదు. దీనివల్ల ఆర్జించేది కూడా ఏం లేదు. నారాయణ సార్ గారు తనలాగా తను ఏ విధంగా కష్టపడి పేద కుటుంబంలో పుట్టి ఈ రోజు ఆ విద్య వల్ల ఉన్నత స్థానానికి వచ్చారో అదే విధంగా వేలాది మంది విద్యార్థులు తనకు ఓట్లేసి గెలిపించినటువంటి వారి బిడ్డలందరూ కూడా బాగుండాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు నారాయణ సార్ గారు ఉండాలని చెప్పి ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేసేదానికి ఆ భగవంతుడు సార్ గారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొంగూరు నారాయణ గారు స్కూల్స్ అభివృద్ధి మీద మన బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో పూర్వపు విద్యార్థులు లాస్ట్ వీక్లో గతంలో 50 సంవత్సరాల క్రితం 10th క్లాస్ చదివిన విద్యార్థులు ఇక్కడ స్థానికులు అందరూ నారాయణ సార్ని కలిసి ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చేయమని కోరడం జరిగింది. వారందరి కోరిక మేరకు ఈరోజు నారాయణ సార్ గారు మొత్తము ప్లాను ఎస్టిమేషన్లు అన్నీ రెడీ చేసి రేపు శనివారం శంకుస్థాపన చేయాల్సిందిగా అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలు ప్రస్తుతం ఫస్ట్ విడతగా రిలీజ్ చేశారు. 50 లక్షల రూపాయలకి క్లాస్ రూములు, 2 క్లాస్ రూములు అయితేమి, ఇంతకుముందు అన్ఫినిష్డ్ ఆగిపోయిన వాటిని ఫినిష్ చేయడం కానివ్వండి, స్కూల్ బెంచెస్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి నారాయణ సార్ గారు మన నెల్లూరు సిటీలో ఉన్న 14 హై స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్ అన్నిటినీ ఎంతో అభివృద్ధి చేస్తూ నెల్లూరు ప్రజలకి చాలా అందుబాటులో ఉంటూ స్కూల్స్ అన్నీ చాలా అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా పార్కులు కూడా ఇప్పటికే చాలా పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మన నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీగా చేసేందుకు నారాయణ సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ